ఇంకొక మాట, విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. ఊరికే నేను పండితుడిని, విబుధుడు అంటే బ్రాహ్మణుడు కాదు, పండితుడు, దేవతలు అనుకోడంట. నువ్వు ఎంత చదువుకున్నా, ఎన్ని శాస్త్రం, ఎంత అర్కం చదివా, వేదాంతం చదివి, ఏం చదివితే నహి రక్షతి దుఃఖీకరణే అన్నారు శంకరాచార్య. నీ వ్యాకరణాలు ఇవన్నీ నేను రక్షించవు. పైకి వెళ్ళిపోయేటప్పుడు రామా కృష్ణ అనగనగాలి అంటే మనస్సుకు సంస్కారం ఉండాలి, ఆ భక్తి చిన్నప్పటి నుంచి ఉండాలి. అంతేకాదు మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు చెబుతున్నారు. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిద హాస్య ప్రభంజనము లేక. ఉపమానాలు ప్రత్యుపమానాలు తెలుస్తాయండి ఇటువంటి కవిత్వం వల్ల. అంతా ఒకటే, విషయం చెప్పేదంతా ఒకటే, కానీ చెప్పే విధానం వేరు. మందార మకరందంలో విధానం వేరు, కమలాక్షను రచించు కరముల్లో విధానం వేరు, కంజాక్షనుకు కాయంబు కాయమేలో విధానం వేరు. ఇప్పుడు ఇది 4వ విధానం. అంటే ఒకే భావాన్ని 4 రకాలుగా ఎలా చెప్పొచ్చు? ప్రతిదీ శీసపద్యమే. 16 ఉదాహరణలు ప్రతిదానికి. భాషా పాండిత్యం, భావ పుష్టి, ఇంతకంటే కవిత్వం ఉందా? ఇంతకంటే గ్రంథం ఉందా? వెమ్మెర పోతన గారికి పాదాభివందనం. నిజంగా జాతి మొత్తం పాదాభివందనం చేసిన. అందుకే ఒక సంప్రదాయం గుర్తుపెట్టుకోవాలండి, మంచిది. మీరు ఎప్పుడైనా ప్రయాగ వెడితే, ప్రయాగ కాదు అదేమిటి, ప్రయాగ కాశీ దగ్గర అందరికీ ఆబ్దికాలు పట్టిస్తే ప్రయాగే అనుకుంటాను. ప్రయాగ గయ వెడితే 32 పిండాలు పెట్టిస్తారండి. 32. నేను పెట్టినప్పుడు ఆ పేర్లు ఏం చెబుతున్నారో చూసి శంకరాచార్యకి పెట్టించారండి. నా చేత జన్మధన్యమైపోయిందో అనుకున్నాను నేను. శంకరాచార్యకి ఏమిటంటే, శంకరాచార్య అవతార పురుషుడు, ఆయన మోక్షం పొందుతాడు, ఆయనకి ఇదేమిటంటే అలా సమస్య కాదు. సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు, మన ప్రాంతంలో ఉన్నవారు పరమపదిస్తే వారి పేరు చెప్పి తండ్రితో పాటుగా మనం పెట్టాలండి. వారు గురువులు, వారు మనకి జ్ఞానబోధ చేశారు, వారికి సంతానం లేదు, వారు మోక్షం పొందారో లేదో మనకు తెలియదు కదా. ఒకవేళ పొందకపోయి ఉండొచ్చు. ఏ జీవిగానో ఎక్కడో తచ్చాడుతూ ఉంటే ఈ పోసిన నీళ్లు, ఈ పెట్టిన పిండం వారికి ఎడుతుందమ్మా. మన ఆర్థిక ప్రక్రియలో ఉంది అది. మధ్వంసే జనితా ఏ అదగ్ధా అసంస్కృతా, ఎవరికి దహన సంస్కారాలు జరగలేదో, ఎవరికి అంత్యక్రియలు జరగలేదో, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో, ఎవరు హత్యలు చేశారో వారికి ఈ పిండమని పెడతారండి. అంత గొప్ప సంస్కృతి మనది. పోయిన వాడిని కూడా మర్చిపోకుండా అలాగా. మరి అక్కడ ఏమీ శ్మశానంలో ఏ శేషం ఉండదు, అవశేషం అనేది, కానీ మనస్సులో ఉంటుంది. మనస్సులోనే ఉండాలి. శ్మశానంలో దేనికి ఇంకో శవం దహనం చేయడానికి అవకాశం లేదు. హిందూ శ్మశాన అంత్యక్రియల్లో కూడా గొప్పతనం ఏమిటంటే, ఒకే చోట 1,00,000 మందిని దహనం చేయొచ్చు. 1,00,000 మంది ఒకరోజు పూరు కాబట్టి. ఇతర సంప్రదాయాలు మీరు గమనించండి, ఎవరిని విమర్శించడం కాదు, వారికి ఏదో పాతి పెడతారు, గోరీ కడతారు, అక్కడ ఇంకెవరు రావద్దు అంటారు. ఈ ఇరిసి మొత్తం కొన్నాళ్ళకి 10 ఏళ్ళు అయ్యాక ప్రపంచం అంతా శ్మశానమే మిగులుతుంది, మనుషులు ఉండడానికి చోటు ఉండదు. పోయిన వాడికి ఆ ప్రాధాన్యం అవసరం. ఏది ఉండాలి? మనస్సులో ఉండాలి. 32 మందికి. అందులో ఖచ్చితంగా ఏం చెబుతారంటే, ఈ జగద్గురువులుగా ఉన్నవారు సన్యాసులు, మీ ప్రాంతంలో పేరు కూడా చెప్పకుండా మా ప్రాంతంలో ఉన్న సన్యాసి అని చెబుతారు. ఎవరుంటే వారు. ఏమో ఆయన మోక్షం పొందలేదేమో, చెయ్యి. అలాంటి సంస్కృతి మనది ఖచ్చితంగా. అందుకని ఇది బుడగలాగా పేలిపోతుందని తెలుసు కాబట్టి దానికి చేయవలసిందే. సంసార జీమోదు సంఘం పోలికల్లో చూడండి ఎలా చెబుతున్నాడు. సంసారం, నీ జీవితం, సంసారం అంటే ఫ్యామిలీ లైఫ్ కాదండి, కుటుంబం కాదు, పొరపాటు తీసుకో. జీవితం ఒక మేఘాలు మబ్బులు కమ్మిన ఆకాశంలో అయిపోయింది. ఎందుకంటే అలజడి, ఆందోళన, ఏమిటో అదోలా ఉంది, తోచడం లేదు, ఏ పని చేయట్లా. దీనికి మబ్బులు పోవాలంటే గాలి వీయాలి కదా. చక్రి దాస్య ప్రభంజనము లేక భగవంతుడు సేవ చేయి, సత్యనారాయణ వ్రతం చేయి, కూర్చొని భగవన్నామస్మరణ చేయి, నీ అలజడి తొలగిపోతుంది. మనం ఆందోళన చెందుతూ ఉంటాం, ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం, లేకపోతే ఏదో పుస్తకం చదువుతూ ఉంటాం, మ్యాప్లో మనం ఫోన్లో సెర్చ్ చేస్తాం. ఆందోళన ఉంటే ఏం చేయాలి అని, లేకపోతే కౌన్సిలింగ్ అని మొదలుపెట్టారు ఈ మధ్యన. 1 సిట్టింగ్, 2nd సిట్టింగ్, 3rd సిట్టింగ్, 36 సిట్టింగ్లు అయిన తర్వాత ఏం చెబుతాడైనా, నీ మైండ్ సెట్ మార్చుకోలేకే కదా నీ దగ్గరికి వచ్చింది. ఇంతకంటే చేయవలసింది ఏమిటి అంటే, నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. అలజడికి బదులు అచ్యుతుని యొక్క నామస్మరణ చేస్తే ఆయన్ని ఆ అలజడి తాకలేదమ్మా, అలజడిలాగే వెళ్ళిపోతుంది. వాన వెళ్ళిపోతుంది, అల వెళ్ళిపోతుంది. అలా అంటే కెరటం, జడి అంటే వాన, 2 పోతాయి. భగవత్స్మరణ అంత గొప్పది. మన జీవితాన్ని భగవంతుల్లో చెబుదాం, చేతుల్లో పెడతాం. వీళ్ళ చేతుల్లో ఎందుకండి? మానవ మాత్రులే, మనలాంటి వాళ్ళే కదా. అలాగే తాపత్రయాభీల దావాగ్నులాగునే తాపత్రయం, ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. 3. ఆధ్యాత్మికం అంటే శరీరానికి సంబంధించిన వ్యాధులు, జ్వరము, దగ్గు, రొంప, కరోనా, ఇవన్నీ. ఆది భౌతిక తాపం, సమాజంలో గొడవలు, రైతుల సమ్మె, ధర్నా, ట్రాఫిక్ జాము, ఇవన్నీ ఆది భౌతిక తాపాలు. ఆది దైవిక తాపాలు, అష్టగ్రహ కూటమి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, రాహుకాలం, యమగండం, అవన్నీ.
ఈ మూడింటే తాపత్రయాలంట. త్రయం అంటే మూడు. ఆకాశంలో వాటి వల్ల, సమాజంలో వాటి వల్ల, మన శరీరానికి సంబంధించిన వాటి వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. ఇవి దావాగ్ని లాంటిది, అడవిని కాల్చే అగ్ని. దావాగ్ని ఎప్పుడు చల్లారుతుంది? దానంత తానే వచ్చేస్తుంది అగ్ని. మనం ఎవరు అగ్గి పొలగిస్తే వచ్చేది కాదు. ఇది వెదురుగడలు అంటుకుంటే ముందు, తర్వాత అడవి అంతా అంటుకుంటుంది. కానీ దానంతరదే చల్లారే ఏర్పాటు భగవంతుడు చేశాడు. ఈ అంటుకోవడం వల్లే ఏమవుతుంటే కొన్ని రకాల చెట్లు దగ్ధం అవుతుంటే ఆ వాయువులు పైకి పెడతాయి. అవి మేఘాలను కదిలించి అక్కడే వర్షం కురుస్తుంది. ఆ వర్షంతో దావాగ్ని చల్లారుతుంది. భగవంతుడు చేసిన ఏర్పాటు. దావాగ్ని సహజమే, వర్షము సహజమే. అంటే జీవితం దావాగ్నిగా మారినప్పుడు విష్ణు సేవ అమృత వృష్టి లేక, విష్ణు సేవ చేస్తే వర్షం కురుస్తుంది. భక్తి అనే వర్షం, అమృత వర్షం కురుస్తుంది. భగవంతుడు సేవిద్దాం, మానవ మాత్రులు ఎందుకు వచ్చింది అనుకోవడం. సర్వంకషాఘౌఘ జలరాశుడింకునే హరి మనీషా బడభాగ్య లేక. సర్వం కషతీతి సర్వంకషం. జలరాశి అంటే సముద్రం. అది ఎలా ఉంటుంది? సముద్రం కానీ ఒక మంచి ఉత్తుంగమైన నది కానీ ప్రవహించేటప్పుడు ఒడ్డుని రాసుకుంటూ ప్రవహిస్తుంది. అందుకే నదిని సంస్కృతంలో కూలంకష, కూలంకష, గంగాకూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతములు. కూలంకష అంటే నది. ఎందుకని? కూలం కషతీతి కూలంకష. ఒడ్డును ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. గట్టు అందుకే అప్పటికప్పుడు తెగిపోతూ ఉంటుంది. సర్వంకషాఘోఘ జలరాశులు. సముద్రమైనా సరే అన్నిటినీ ఒరుచుకుంటుందిగా సముద్రం, ఒడ్డు కోసేస్తూ ఉంటుందిగా. అటువంటి మన జీవితం అలాగా సముద్రంలాగా మారిపోతే, సముద్రాన్ని ఇంకింపజేసేది ఉందండి విచిత్రంగా. అది సముద్రంలోనే ఉంది, బడబాగ్ని. లోపల అగ్ని ఉంటుందండి. ఇంత సముద్రపు జలరాశి మధ్యంలో అగ్ని. భగవత్ సృష్టికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా చెప్పాలా? చివరి ప్రళయకాలంలో ఆ బడబాగ్ని ప్రజ్వలితూ సముద్రం ఇంకిపోతుంది. నీటిలో అగ్ని ఉండడం ఏమిటి? ఆ అగ్ని నీటిని మొత్తం ఆర్పడం ఏమిటి? నీరు అగ్నిని ఆర్పుతుందని మనకు తెలుసు, కానీ అగ్ని కూడా నీటిని మింగుతుంది. అదే బడబాగ్ని. అంచేత హరిమనీషా బడబాగ్ని. జీవితం ఒక సాగరంగా మారిపోయి నా జీవితము అని నేపథ్య గీతం పాడాల్సిన సమస్య వస్తే పాడక భగవంతుడిని కీర్తించు. ఖచ్చితంగా హరి మనీష, హరిబుద్ధి, హరి భగవంతుని యందు బుద్ధి నిలకడగా ఉండడం అనే మనీష బడభాగ్యంలో వచ్చి నీ జీవిత సమస్యల సాగరాన్ని ఇంకింపజేస్తుంది. ఖచ్చితంగా హాయిగా ఉంటావు. అనేక రకాల ఉపాయాలు చెబుతున్నాడు ఇలాగా. అలాగే ఘన విపద్గాఢాంధకారంబులు అడుగునే. ఒక్కోసారి సంసార జీవితం ఎలా ఉంటుంది అంటే, పిల్లలు ఎదిగిన తర్వాత రకరకాల సమస్యలు, అప్పులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. 70 ఏళ్ళు వచ్చిన మనిషికి విశ్రాంతి దొరకదు. అప్పుడు కూడా సంపాదించి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పిల్లలు స్థిరపడరు. పిల్లలు కూడా నేర్చుకోవాలి. 25 ఏళ్ళు దాటే, కనీసం 30 ఏళ్ళు దాటే మనకి పెళ్ళి ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. రోజుకి 2 ఇడ్లీ తిని పడుకున్నా మంచిదే. మన సంపాదన మనకు ఉండాలి. ఆస్తుల మీద ఆధారపడకూడదు. ఆత్మవిశ్వాసం మీద ఆధారపడాలి. తల్లిదండ్రులు ఎలాగో ఇస్తారు, ఆస్తులు మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? కానీ దాని మీద ఆధారపడకూడదు. నాన్నగారు మీరు ఇంకా సంపాదించాల్సిందని మనం చంపేయకూడదు పట్టుకుని. ఫలానా ఆయన సంపాదించారు, మీరు సంపాదించాలా? చచ్చూరుకుంటాడు ఆ తండ్రి. ఎంతకాలం సంపాదించాలి? ఇది వీడికి విరక్తి రాదా? ఈయనకి ఏ సన్యాసమో పుచ్చుకోవాలనుంటే, లేదా వానప్రస్థాశ్రమం స్వీకరించాలనుంటే, రామకృష్ణ మఠానికి వెళ్ళిపోవాలంటే వాడికి హక్కు లేదా? జీవితంతో సంపాదిస్తూ ఉండాలా? ఈ దృష్టి పిల్లలకు ఉండకూడదండి. ఆ విశ్రాంతి 60 ఏళ్ళు దాటాయంటే ఆయనకి విశ్రాంతి. నాన్నగారు ఇంక మీ విశ్రాంతి తీసుకుని ఉన్నది చాలు అని అంటూ ఉంటే అదొక మనశ్శాంతి. అది ఇప్పుడే సంపాదించాలి, ఇప్పుడు కాకపోతే అలాగా ఫలానాయన అని ఎవరితోనో పోలిస్తే మంటెత్తిపోతుందండి. మనకు అవసరం లేదంటే ఈ స్థితిని తల్లిదండ్రులకి విశ్రాంతి పిల్లలు కలిగించాలి. ఆత్మవిశ్వాసంలో చాలండి. నెలకు 25,000 వచ్చినా చాలమ్మా. ఇందాక చెప్పాను కదా, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలు ఒక్కటో రెండు చాలు. దంపతుల మధ్య అనురాగం ఉంటే నెలకు 25,000 చాలు, 30,000 చాలు. అనురాగం లేదని 2,50,000 వచ్చినా సరిపోదు. అది ముఖ్యం. అప్పుడు సరిపోతుంది ఖచ్చితంగా. నాన్నగారు మీరేం పంపక్కల్లా, మేము చూసుకుంటాం, మీరు ఉంచుకుంటాం. అప్పుడు తండ్రికి విశ్రాంతి. నీకు కాకపోతే ఎవరు ఇస్తారని ఆయనే పంపిస్తాడు. తల్లిదండ్రులను ప్రేమించమని అడగాలి ఏమిటి? వాళ్ళ పనేది. అందుకే ఈ ఘనమైన ఆపదలు వచ్చి చుట్టుకున్నప్పుడు అంటే గాఢాంధకారంగా జీవితం కమ్ముకుపోతూ ఉంటే, అంధకారం అయిపోతే పద్మాక్షునుతి రవిప్రభలు లేక. పద్మాక్షుణ్ణి కీర్తించగలిగితే అది సూర్యకాంతిలాగా ఆ చీకట్లను పోగొట్టేస్తుంది. ఆపద అది ఆకలి వేళల అలపైన వేళల తెకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకలి వేళల అలపైన వేళల అన్నమాచార్య కీర్తన. ఆకలేసిన అలసిపోయినా అప్పుడు నీకు హరినామమే దిక్కయ్యా, ఇంకోటి లేదయ్యా. ఇంత ఇదిగా చెబుతున్నారు పోతన గారు.
ఇప్పుడు ముక్తి పొందడానికి కూడా ఇవన్నీ భౌతికం అనుకుంటున్నారేమో. నిరుపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగా నవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనములేక. అంజనం అంటారు, ఒక విధానం, అది టెక్నికల్, అది సాంకేతికం. పూర్వం కొంతమంది ఈ అరచేతులు అంజనం వేసేవారు, కాటుక వేస్తారు. అంజనం అంటే కాటుక వేస్తారు. ఒక మంత్రశక్తి, వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉపాసన, అమ్మవారి ఉపాసన ఉంటుంది. ఆ మంత్రంతో ఇలా కాటుకిలా రుద్దుతారండి విచిత్రంగా. వాళ్ళు ఒకటి మనస్సులో అనుకుంటారు, అది అక్కడ కనిపిస్తుంది. మా మాతామహులు, మా అమ్మగారి తండ్రి బొమ్మకండి సుబ్బారావు గారిని ఆయనకు ఉండేది, నేను చూశాను స్వయంగా, అది అబద్ధం కాదు. దాంతో నాటకాలు ఆడేవాళ్ళు ఆడతారు, అది వేరే విషయం. కానీ అంజనం ఉంది, దాన్ని మనం కాదనద్దు, ఉంది. ఆయన వేసేవాళ్ళు. ఆయనకి 13 సంతానం కలిగితే మా తాతగారికి మా అమ్మగారు మా మావయ్య ఇద్దరు తప్ప మధ్యలో అందరూ పోయారు. అంచెముల లబ్ధం ఇదుకుంటూ మధ్యముల నష్టం అని మొత్తం పోయారు 11 మంది. పైగా అప్పటికి మా అమ్మమ్మ గారికి 40 ఏళ్ల వయస్సు. ఈయన మరో పెళ్లి చేసుకోవచ్చు. చేసుకోవాలా వద్దా అని అనుమానం వచ్చినప్పుట ఈయన అంజనం వేసేట. ఆయన సంస్కారం చూడండి. దేవుడు ఏం చెబుతాడో చూద్దాం. ఈ ఉపాసన, ఆయన ఆంజనేయ స్వామి ఉపాసన, కృష్ణ భక్తి అన్నీ ఉన్నాయి. వేస్తే అందులో వద్దో జరిగింది చాలని వచ్చింది, మానేశాడు పాపం. మా అమ్మ 90వ ఏట చనిపోయేటప్పుడు కూడా మా నాన్న మా కోసం పెళ్ళి మానేశాడని ఏడ్చింది బాబు. ఈవిడికి 90, ఆయన పోయింది ఇంకో 90 ఏళ్ల క్రితం. ఆ ప్రేమకు చెలించిపోయేవాడు. ఎంత ప్రేమ ఈవిడికి తండ్రి అంటే. మా కోసం పెళ్లి మానేశాడు, మా అమ్మ 40 ఏళ్ళకి చచ్చిపోయింది, 13 మందిని కన్నాడు కదమ్మా. అయితే ఏమన్నా చచ్చిపోయిందిగా అంటున్నది. మా కోసం మానేశాడు. ఆవిడ ఎప్పుడైనా పుట్టింటికి పెడితే మా నాన్న కొండి పెడతా అని వెళ్ళేదండి. ఈ మమకారాల మాధుర్యాలు చూడగలం అసలు. అంజనం వేసేవాడు. అందరూ వచ్చిందని ఆయన నమ్మాడు. నాకు వద్దని చెప్పాడు. నిజంగానే అలాగే ఉన్నాడండి. బతికినంతకాలం బతికాడు, హాయిగా వెళ్ళిపోయాడు. పిల్లల్ని హాయిగా పెంచుకుని బాగానే ఉన్నారు, ఏం నష్టమేం జరగలేదు. ఇంకో పెళ్లి చేసుకుంటేనే ఇబ్బంది అయ్యేది బహుశా ఖచ్చితంగా. అంత త్యాగం చేసేవాళ్ళు వాళ్ళు. ఈ పిల్లలు ఏమైపోతారు వాళ్ళు సరిగ్గా చూస్తారో లేదా, ఎందుకు వచ్చింది అని సాహసాలు చేసేవారు కదా అక్కడ. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎప్పుడైనా నిరుపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చు. నిరుపమం, సాటి లేనిది. అపునరావృత్తి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. పూర్తిగా పరమాత్మలో లీనమైపోవడం, జీవాత్మ పరమాత్మలో లీనమైపోవడం. సరిగ్గా చెంబు నీళ్లు కాలువలోంచి తీసాం, మళ్ళీ ఈ చెంబు నీళ్ళు అందులో పోసామనుకోండి, పోసిన నీళ్లు మీరు వేరు చేయగలరా? అదే అద్వైతం. జీవుడు దేవుళ్ళలో కలిసిపోవడం అంటే మళ్ళీ ఆ జీవుడిని బయటికి లాగలేరు మీరు. దాన్ని సాయుధ్యం అంటారు. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, ఇవి ముక్తులు కావు. సాయుధ్యమే ముక్తి. సాయుధ్య ముక్తి అంటే మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలంటే, కాలువలోంచి తీసిన చెంబు నీళ్లు, ఓ చెంబు నీళ్లు ప్రత్యేకంగా తీసాం, ఆ చెంబు ఆకారంలో వచ్చాయి ఖచ్చితంగా. ఆ నీళ్ళు ఏదో మంచిగానో చెడ్డగానో ఏదో రకంగా మన అవసరాలకు ఉపయోగించాం, మిగిలే దాన్ని అందులో పోశారు. మళ్ళీ ఆ నీళ్లు తీయలేరు మీరు. జీవుడు దేవుళ్ళు అలా కలిసిపోవాలి. మళ్ళీ ఈ జీవుడు బయటికి రాకూడదు ఇంకా. కాబట్టి కర్మఫలాలు ఉండకూడదు. అది అద్వైత జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం. అది అద్వైతమునందు సాధ్యము కవి. అది నిరుపమ అపునరావృత్తి నిష్కళంకం, ఎటువంటి కళంకము ఉండకూడదు. అటువంటి ముక్తి నిధి. పూర్వం ఈ అంజనం ఎందుకు వేసేవారంటే నిధులు పట్టుకోవడానికి వేసేవారు. గుప్త నిధులు అవి మన ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, అలాంటివి పట్టుకునేటప్పుడు కొంతమంది ఉపాసకులు అంజనం వేసి చూసి, ఇది ఫలానా ఊరికి ఔరంగాబాద్కి ఉత్తరంగా 120 మైళ్ళలో ఉందని చెప్పేవాడు. అంతే, అది కూడా సుమారుగానే ఖచ్చితంగా చెప్పేవాడు. అక్కడ జరిగితే దొరికేది. అలాగే నిధి చూడాలంటే అంజనం వెయ్యాలి కదా. ముక్తి అనే నిధి కావాలంటే శార్ంగ కోదండ చింతనాంజనము లేక, శార్ంగాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు యొక్క చింతన ధ్యానం లేకుండా నీకు ముక్తి అనే నిధి కానరాదయ్యా. ఖచ్చితంగా అది ప్రయత్నం చేయాలి. ఎవరికి మానవులకు కాదురా. చివరి మాట చెప్పుకుని సెలవు తీసుకుందాం ఇవాళకి. తామరస గర్భునకునైనా దానవేంద్ర. బ్రహ్మదేవుడికైనా సరే ఇదే మార్గం. మా నాన్నగారు కదా, నేను చింతించనంటే కుదరదు. ఆయన చింతిస్తేనే ఆయనకైనా కనపడతారు. ఇక అక్కడ అన్ని మానవ సంబంధాలన్నీ అక్కడ ఉండవు. అక్కడ తండ్రి కొడుకు అవన్నీ కుదరవు. అందుకని బ్రహ్మదేవుడికి కూడా ఇదే నిబంధన అయినప్పుడు నువ్వెందుకయ్యా ఆలోచించవు, భగవంతుడి గురించి హాయిగా ఆలోచించు అని తండ్రికి చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు తండ్రి ఎలా ప్రవర్తించాడు, అతనిలో అంత హింస ఎందుకు ప్రజ్వరిల్లింది, అసలు హిరణ్యకశిపుని యొక్క అంతర్గత జ్ఞానం ఏమిటి అనేది రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంత